అయినా నాన్నే కావాలని ఇదంతా చేస్తున్నారు. దానికి అమ్మేం చేస్తుంది? టిఫిన్ చేయమని ఎన్నిసార్లు అడిగింది? తినడానికి రాలేదు కదా. అమ్మే స్వయంగా ప్లేట్లో టిఫిన్ తీసుకొస్తే తినకుండా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే అమ్మేం చేయగలదు? లేదు త్రిపుర, ఆయన సంతోషం కోసం నేనిప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానే. అబ్బా, అయ్యో ఆగవే, వడ్డిస్తాను. అరే, ఇందులో ఇడ్లీలు అయిపోయాయే, తీసుకొస్తాను, అలా కొట్టకు. అయ్యో అమ్మమ్మ, నువ్వు నాకు టిఫిన్ పెట్టాలని కాదు, మీరంతా నా మాటలు శ్రద్ధగా వినాలని. విషయం ఏంటంటే రేపు 7th మా స్కూల్లో యాన్యువల్ డే ఉంది. ఈసారి స్పెషల్గా ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టారు. అందరూ ఈసారి వాళ్ళ ఫ్యామిలీస్ ని తీసుకొస్తున్నారు. అందుకే మీరంతా ఎన్ని పనులున్నా అన్నీ వదులుకొని మీ ఫేవరెట్ అమ్ము పర్ఫార్మెన్స్ చూడటానికి రావాలి. ఓకేనా? 7th ఆ రోజు నాకు మాక్ టెస్ట్ ఉందమ్మో. ఐఎమ్ సారీ. నా పరిస్థితి కూడా అదే. క్రికెట్ మ్యాచ్ ఉంది, అయిపోవడానికి లేట్ అవుతుంది. నేను రావడం కుదరదు. అందరూ సైలెంట్ గా ఉండండి. నేను చెప్పేది మాత్రమే వినండి. చిక్కి, ఏ టెస్ట్ ఉన్నా అవన్నీ తర్వాత చూసుకోవాలి. ఎలాగో నువ్వు చదివేది అంతంత మాత్రమే కదా. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవ్వడం కంటే మా స్కూల్కి వచ్చి ఎంజాయ్ చేయడం బెటర్. నువ్వు నవ్వకు మామా. ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను. నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడి గెలిస్తే రేపే నిన్ను కోహ్లీతో ఆడమని చెప్పరు. ఎన్నేళ్ళైనా నీది గల్లీ క్రికెటే కదా. అన్నీ వదిలేసి రేపు నువ్వు స్కూల్కి రావాలి. అర్థమైందా?